టీఎంసీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు నుంచి మనము గౌతమ బుద్ధుడి యొక్క ఆధ్యాత్మిక మార్గం గురించి మరియు ధమ్మపదం గురించి తెలుసుకోబోతున్నాము. భారతదేశంలో అనేక మంది ఋషులు, మునులు, జ్ఞానులు, సత్పురుషులు ఎంతోమంది జన్మించడం జరిగింది. సో వారి యొక్క జ్ఞానామృతంతో ఈ భూమిని పవిత్రం చేశారు. అలాంటి వారిలో గౌతమ బుద్ధుడు కూడా ఒకరు. ఆధ్యాత్మికాన్ని మనము విడదీసి చూస్తే, అంటే కాలాన్ని మనం ఎట్లా విభజిస్తామో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చెప్పి, ఆధ్యాత్మికాన్ని కూడా మనం విడదీసి చూస్తే గౌతమ బుద్ధుడి కంటే ముందు, బుద్ధుడి తర్వాత అని చెప్పి మనము కాలాన్ని కూడా విభజించవచ్చు. బుద్ధుడు వచ్చాక ధర్మం అనేది శాస్త్రీయ పద్ధతిలో దాన్ని వివరించడం జరిగింది. అంటే పూర్వకాలంలో జనరల్గా ఏమనుకునేవాళ్ళు అంటే శాస్త్రీయత వేరు, ఆధ్యాత్మికం వేరు అని చెప్పి అనుకునేవాళ్ళు అనమాట. కానీ గౌతమ బుద్ధుడు వచ్చాక ధర్మాన్ని, సత్యాన్ని, జీవిత విధానాన్ని ఒక విశ్లేషణాత్మకంగా ఆయన వివరించడం జరిగింది. భారతదేశంలో హిమాలయాలు చాలా ప్రశస్తమైనవి. దానికి మించినటువంటి పర్వతాలు కానీ ఏమీ ఉండవు. అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో గౌతమ బుద్ధుడు కూడా హిమాలయ శిఖరం లాంటివాడు. గౌతమ బుద్ధుడి గురించి, ఆయన యొక్క జీవిత విధానం గురించి, ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం గురించి, ఆయన యొక్క తత్వం గురించి, ఆయన యొక్క ఆధ్యాత్మిక మార్గం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. గౌతమ బుద్ధుడు 2600 సంవత్సరాల క్రితం కపిలవస్తు నగరంలో జన్మించడం జరిగింది. ఆయన తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. శుద్ధోదనుడికి చాలా కాలం వరకు పిల్లలు ఉండరు ఆయనకి. సో ఎన్నో యాగాలు, యోగాలు అన్నీ చేశాక ఒక పూజా ఫలంగా సిద్ధార్థుడు జన్మించడం జరిగింది. సిద్ధార్థుడు జన్మించాక అసిత అనేటటువంటి ఒక ఋషి ఆ చిన్నపిల్లవాడిని దర్శనం చేసుకోవడానికి రావడం జరుగుతుంది. అంటే శుద్ధోదనుడును అసిత ఒకప్పుడు బాల్యమిత్రులు అన్నమాట. ఎప్పుడూ తన యొక్క రాజ్యానికి తను ఆహ్వానించిరా అన్నటువంటి ఆ ఋషి ఈ పిల్లాడిని చూడ్డానికి వస్తాడనమాట. ఆ పిల్లాడిని ఇలా చేతిలో తీసుకొని అప్పుడు శుద్ధోదనుడికి ఒక మాట చెప్తాడు. ఏంటంటే, నీ కొడుకు అయితే గొప్ప చక్రవర్తి అవుతాడు, లేదంటే ఒక సన్యాసిలాగా వెళ్ళిపోయి ఒక గొప్ప జ్ఞాని అవుతాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు శుద్ధోదనుడు అంటాడు, నా కొడుకుని ఎట్లాగైనా నేను చక్రవర్తినే చేస్తాను, కానీ సన్యాసి అయ్యేటటువంటి అవకాశం నేను ఇవ్వను అని చెప్పి అంటాడనమాట. అప్పుడు అసిత ఏమంటాడంటే, దుఃఖం కానీ, బాధలు కానీ, వేదన కానీ ఇతనికి కనబడితే ఇతనికి ఒక వైరాగ్యం వచ్చేసి తను ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తాడు, అది కనపడకుండా తన్ని పెంచాలి అని చెప్పి చెప్తాడనమాట. అలా చిన్నప్పటి నుంచి కూడా అల్లారుముద్దుగా సిద్ధార్థుడిని పెంచడం జరుగుతుంది. అంటే దుఃఖం కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ, ఎలాంటి అంటే జీవితంలో జరిగేటటువంటి దుఃఖకరమైన సంఘటనలకి దూరంగా తన్ని పెంచడం జరుగుతుందన్నమాట. సో అలా తను ఒక చెప్పాలంటే ఒక బందీగా ఉండి పెరుగుతాడు ఒక విధంగా తన రాజ్యంలో. తను అంటే స్వేచ్ఛగా తిరిగేటటువంటి అవకాశం ఉండదన్నమాట. ఎందుకంటే బయటికి వెళ్తే మళ్ళీ ఎక్కడ ఈ కష్టాలు, దుఃఖాలు ఇవన్నీ చూసి మళ్ళీ తనకి ఒక వైరాగ్యంలోకి ఎలా వెళ్తాడని చెప్పి అదేది తెలియకుండా తను పెంచుతాడు. సిద్ధార్థుడు చిన్నప్పటి నుంచి కూడా చాలా అహింసావాది. అంటే ఏ జీవిని హింసించకూడదు, అందరినీ ప్రేమించాలి అనేటటువంటి తత్వం గల వ్యక్తి. ఒకసారి సిద్ధార్థుడి అన్న దేవదత్తుడు ఒక విలువిద్య నేర్చుకునేటటువంటి క్రమంలో ఒక పక్షిని బాణంతో కొట్టడం జరుగుతుంది అన్నమాట. అది కింద పడిపోతుంది. అప్పుడు సిద్ధార్థుడు దాని దగ్గరికి వెళ్ళి దానికి ఆ బాణాన్ని తీసేసి దానికి చికిత్స చేసి దాన్ని కాపాడడం జరుగుతుంది. అప్పుడు దేవదత్తుడు వచ్చి నేను దీన్ని కొట్టాను కాబట్టి ఇది నాది, ఈ పక్షి నాది, ఇది నాకు ఇచ్చేయని అంటాడు. సో అప్పుడు సిద్ధార్థుడు ఏమంటాడంటే,
ఏ జీవినైనా కానీ కాపాడే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ ప్రాణం తీసే హక్కు ఎవరికి ఉండదని అంటాడు. కాబట్టి దీన్ని నేను కాపాడాను కాబట్టి ఇది నాది అని చెప్పి దాన్ని పెంచుకోసాగాడు. ఇలా తన యొక్క బాల్యం అనేది ఇలా ఆటపాటలతో ఇలా గడిచిపోయింది. ఇక తనకి ఒక యుక్త వయసు రాగానే మన యశోధరనిచ్చి వివాహం చేయడం జరుగుతుంది. దాని తర్వాత శుద్ధోదనుడు చాలా పెద్ద వయసు వాడు అయిపోతాడు. అప్పుడు సిద్ధార్థుడిని పిలిచి, ఇంకా ఈ రాజ్యభారం నేను మోయలేను, నువ్వు రాజువి కావాలి అని చెప్పి అంటాడనమాట. అప్పుడు సిద్ధార్థుడు ఏమంటాడంటే, అసలు ఈ ప్రజల గురించి కానీ ఈ రాజ్యం గురించి దాని గురించి నాకేం తెలీదు, సో అట్లా నేను రాజ్యంలోకి వెళ్ళి ఒకసారి నేను ఇలా తిరిగేసి వస్తాను అని చెప్పి అంటాడనమాట. సరే అని చెప్పి ఒక రథాన్ని ఇచ్చి పంపించడం జరుగుతుంది. మొదటిసారిగా జీవితం అంటే ఏంటి అని తనకు ఒక అవగాహన వస్తుంది ఎప్పుడైతే బయట ప్రపంచాన్ని చూస్తాడో. అంటే రకరకాల సంఘటనలు చూడడం జరుగుతుంది తను. అంటే దుఃఖంలో ఉన్న వాళ్ళని, కష్టాల్లో ఉన్న వాళ్ళని, బాధలతో ఉన్న వాళ్ళని, రోగాలతో ఉన్న వాళ్ళని, తర్వాత అనేక రకాల కష్టాలు పడుతున్న వాళ్ళని చూసి చెల్లించిపోతాడనమాట. ఇక ఆఖరికి మరణం కూడా చూడడం జరుగుతుంది. ఒక వ్యక్తి చనిపోతే అలా తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు రథసారథిని అడుగుతాడు, ఏంటి అంటే, ఆ వ్యక్తిని ఎందుకు అట్లా తీసుకెళ్తున్నారు మీరు అని చెప్పి అడుగుతున్నప్పుడు, ఆ వ్యక్తి చనిపోయాడు కాబట్టి తను తీసుకెళ్తున్నాడు అని చెప్పి అంటారు. అంటే నేను కూడా చనిపోతానా అని చెప్పి అంటాడనమాట. అంటే పుట్టిన ప్రతి మనిషికి మరణం అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా చనిపోవాల్సిందే టైం వచ్చినప్పుడు అని చెప్పి అంటారనమాట. సో అప్పుడు తను ఆ మరణాన్ని చూశాక ఇంకా తను తిరిగి రావడం జరుగుతుంది. తనకి తెల్లారితే పట్టాభిషేకము. సో ఎక్కడెక్కడి నుంచో చాలామంది రావడం జరుగుతుంది. వచ్చి నగరం అంతా కోలాహలంగా ఉంటుంది. సో తనకి అప్పటికే రాహుల్ పుట్టడం జరుగుతుంది సిద్ధార్థుడికి. సో అలా వచ్చేసి తనకి ఇక నైట్ అంతా నిద్ర పట్టదనమాట. నైట్ అంతా నిద్రపోలేడు తను. నిద్రపోయినప్పుడు తనకి అదే గుర్తొస్తూ ఉంటుంది. ఆ దుఃఖము, బాధలు, కష్టాలు ఇవే గుర్తొస్తూ ఉంటాయి. ఆ నైట్ అంతా తను ఆలోచిస్తాడు, ఏంటి అంటే, నేను రాజుని కాకపోతే ఎవరైనా మహారాజు కావచ్చు, కానీ అసలు ఈ దుఃఖాలకి కారణం ఏంటి, మనుషులు ఎందుకు ఇంత బాధల్లో కష్టాల్లో ఉంటారు, ఈ జీవితం యొక్క సత్యం ఏంటి, దీని గురించి నేను అన్వేషణ చేయాలి అని చెప్పి చివరిసారిగా తన భార్యని, కొడుకుని చూసి వాళ్ళకి చెప్పకుండా అదే రోజు రాత్రి ఆయన ఇల్లు వదిలిపెట్టేస్తాడు. అలా దాదాపు ఒక 12 సంవత్సరాలు అనేక రకాల సాధనలు, అనేక మంది గురువుల దగ్గరికి వెళ్తాడు. అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, మనిషి ఆధ్యాత్మిక యాత్ర చేయాలి అంటే అన్నీ వదిలేసి వెళ్ళాలా. అంటే రాజ్యాన్ని, భార్య పిల్లల్ని అన్నీ వదిలేసి అడవులకు వెళ్ళిపోవాలి, తపస్సు చేయాలి, కష్టపడాలి, తర్వాత ఆహారం మానేయాలి, నీళ్లు తాగకుండా ఉండాలి. ఇలా చేస్తేనే మనిషికి ఒక లిబరేషన్కి వెళ్తాడు. ఇలా చేస్తేనే మనిషి జ్ఞానం అనేది సిద్ధిస్తుంది అని చెప్పి అదొక ధారణ ఉంది. సో అలా తను రకరకాల గురువుల దగ్గరికి వెళ్ళి తను రకరకాల ధ్యాన పద్ధతులను నేర్చుకొని దాదాపు 8 రకాల ధ్యాన పద్ధతులను నేర్చుకుంటాడు. సో అలా నేర్చుకొని సాధన చేస్తూ ఉన్న క్రమంలో కూడా తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని తను చేరుకోలేకపోతాడు. సో ఆఖరికి ఒక గురువు దగ్గరికి వెళ్తే తను ఏం చెప్తాడంటే, మీరు ఒక బియ్యపు గింజ తిని సాధన చేయండి, ఇలా చేస్తే మీకు ఆ జ్ఞానాన్ని పొందొచ్చు అని చెప్తే, సో దాన్ని కూడా తను చాలా కఠినంగా ఆచరించడం జరుగుతుంది. అలా తను రోజు ఈ ఆహారం మానేసి, నీళ్లు మానేసి సాధన చేస్తున్న క్రమంలో తన శరీరం అంతా బాగా చిక్కి శల్యం అయిపోతుంది అనమాట. దాని తర్వాత తను అక్కడ ఒక నిరంజన నది అని చెప్పి ఉంటుంది అనమాట. సో ఆ కాలువ దాటుతున్నటువంటి క్రమంలో తన కింద పడిపోతాడు. ఎందుకంటే శరీరంలో సత్తువ ఉండదు, చాలా వీక్ అయిపోతుంది బాడీ అనేది. ఆ కింద పడిపోయాక ఏమైపోతుందంటే, అప్పుడు సుజాత అనే ఆవిడ ఆయన దగ్గరకు వచ్చేసి అప్పుడు ఆమె ఒక మాట అంటది, ఏంటంటే, నువ్వు గొప్ప సన్యాసి అట కదా, అన్నీ వదిలేసి నువ్వు అడవుల్లోకి వచ్చి తపస్సు చేస్తున్నావట కదా, ఈ చిన్న కాలువనే నువ్వు దాటలేకపోయావు, నీ శరీరం అనేది చాలా నిస్సత్తువగా నీరసంగా ఉంది, ఇంకా నువ్వు ఇంత పెద్ద భవసాగరాన్ని ఎలా దాటుతావు, కాబట్టి నువ్వు వెళ్ళే మార్గం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. అట్లా ఆమె చెప్పాక ఏం చేస్తుందంటే, ఆమెకి ఒక పాయసం తీసుకొని వస్తుంది అనమాట సిద్ధార్థుడికి. సో మళ్ళీ ఏం చేస్తాడు ఆయన, మళ్ళీ అది తాగి మళ్ళీ తన సాధన కంటిన్యూ చేస్తాడు. అయితే సిద్ధార్థుడు సాధన చేసేటటువంటి క్రమంలో తన ఎంబడి తన 5 సహా ధ్యానులు ఉంటారనమాట. 5 ధ్యానులు ఆయనతో పాటు సాధన చేసేవాళ్ళు.
సో ఎప్పుడైతే ఈయన ఆహారం తీసుకోవడం మొదలు పెట్టాడో మిగతా 5గురు ఏమనుకుంటారంటే ఇంకా సిద్ధార్థుడు సాధన వదిలేశాడు, ఇంకా తను ఏం సాధించలేడు, మళ్ళీ సంసారి అయిపోతున్నాడు, ఇంక ఈయనతో ఉంటే మనం సాధన చేయలేము, కాబట్టి మన దారిని మనం వెళ్ళిపోదామని చెప్పి అంటారనమాట. సో అట్లా ఆయన వదిలిపెట్టి వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా అయినా దాదాపు అలా రోజు ఆమె ఒక చెట్టు కింద కూర్చొని బోధి వృక్షం దగ్గరికి వెళ్తాడు. అంటే ఇప్పుడు మనం బోధగయ అని చెప్పుకుంటున్నాం బీహార్లో. అక్కడికి వెళ్ళి ఒక సంకల్పం తీసుకుంటాడనమాట ఆ చెట్టు కింద కూర్చొని. ఏంటి అంటే, అన్నీ వదిలేశాను లైఫ్లో, 12 సంవత్సరాలు కష్టపడ్డాను, అయినా కానీ జీవితంలో నేనేం సాధించలేకపోయాను, కాబట్టి ఏదైనా కానీ శరీరమే పోని ప్రాణమే పోని ఏమన్నా కానీ ఒక సంకల్పం తీసుకొని బుద్ధత్వం వచ్చేంత వరకు, జ్ఞానోదయం వచ్చేంత వరకు నేను ఈ ఆసనంలో కూర్చుంటాను. అంటే పద్మాసనంలో కూర్చొని నేను సంకల్పం తీసుకొని జ్ఞానోదయం వచ్చేంతవరకు నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పి తను సంకల్పం తీసుకొని సాధనలో కూర్చుంటాడనమాట. అలా ఆ రోజు రాత్రంతా తను సాధనలో ఉండడం జరుగుతుంది. సో మిడ్ నైట్ అంటే తెల్లవారుజామున ఇటు రాత్రి వెళ్ళిపోతూ ఉంటుంది, అటు పగలు వస్తూ ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే చీకటి పోయి వెలుగు వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో సిద్ధార్థుడు జ్ఞానోదయం పొందడం జరిగింది. అలా తను బుద్ధుడైనాడు. సో బుద్ధత్వాన్ని పొందాక ఆయన ఏం చేస్తాడంటే, ఎవరైతే తనతో 5గురు స్నేహితులు ఉంటారో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాడనమాట. అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే, ఇప్పుడు మనము చెప్పుకుంటే సారనాథ్ అనమాట. అంటే ఎక్కడ అంటే అది మన వారణాసికి ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సారనాథ్. సో అక్కడ వాళ్ళు ఉంటారని చెప్పి తెలుసుకొని ఆయన బోధగయ నుంచి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది సారనాథ్కి. సో అక్కడికి వెళ్ళాక తన 5గురు స్నేహితులు ఎవరైతే ఉంటారో సాధకులు, వాళ్ళకి తన మొదటి ప్రవచనం ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళని ఏమంటారంటే, ఒక విధంగా చెప్పాలంటే ఆయన ధర్మ దీక్ష అనేది ఆ 5గురితోనే స్టార్ట్ చేశాడు. వాళ్ళని ఏమంటారంటే పంచవర్గీయ భిక్షువులు అని అంటారనమాట. సో ఒక విధంగా అక్కడి నుంచి సారనాథ్ నుంచి తను ధర్మచక్ర ప్రవర్తన చేయడం జరిగింది అక్కడి నుంచి. అలా తను తన యొక్క ధర్మ ప్రచారాన్ని సారనాథ్ నుంచి మొదలుపెట్టాడు. అట్లా తను దేశవ్యాప్తంగా తిరుగుతూ తన యొక్క సాధనా మార్గాన్ని, తన యొక్క ధమ్మ పదాన్ని తన శిష్యులకి బోధించడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క జ్ఞానికి ఒక ఆధ్యాత్మిక మార్గం ఉంటుంది. మరి బుద్ధుడి యొక్క ఆధ్యాత్మిక మార్గం ఏంటి అంటే, ఆయన 3 రకాలుగా చెప్పడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే శీలం, రెండవది సమాధి, మూడవది ప్రజ్ఞ. ఒక మనిషి ప్రాపంచికంగా ఎదగాలన్నా, అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా మనిషికి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అంటాడనమాట. అంటే ఒక డిసిప్లిన్డ్ లైఫ్, ఒక క్రమబద్ధమైన జీవితం ప్రతి వారికి అవసరం అని చెప్తారు. ఇక్కడ పంచశీలాలని పాటించాలి అని చెప్పి చెప్తారనమాట. పంచశీలాల్లో మొదటిది ఏంటంటే అహింస. అంటే మనస వాచ కర్మణ, ఏ జీవిని హింసించద్దు. అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ భావపూర్తిగా కానీ ఎవరిని కూడా హింసించద్దు. అది జంతువులైనా మనుషులైనా ఎవరైనా కానీ కాక, అంటే ప్రాణి హింస అనేది చేయకూడదు, జీవహింస చేయకూడదు. ఇక రెండవది ఏంటంటే మనము దొంగతనం చేయొద్దు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పరుల సొమ్ము ఆశించద్దు. మనది కానిది ఏది మంది కాదు. సో ఏదైనా మనం సంపాదించుకున్నామంటే చాలా నిజాయితీగా సంపాదించాలా, ధర్మబద్ధంగా సంపాదించాలి అని చెప్పి చెప్తాడనమాట. ఇక మూడవది ఏంటంటే అబద్ధం ఆడద్దు. అంటే ఎప్పుడు సత్యాన్నే మాట్లాడాలి, సత్య మార్గంలోనే నడవాలి, ధర్మబద్ధంగానే నడవాలి. ఇక నాలుగవది ఏంటి అంటే ఈ మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. అంటే మత్తు అంటే ఏంటంటే జనరల్గా మనుషులంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలా అన్కాన్షియస్గా మూర్ఛగా బతుకుతూ ఉంటారు. ఎట్లా బ్రతుకుతారంటే, శరీరం ఒక పని చేస్తుంటే మనసు ఎక్కడో ఉంటుంది, మనసు ఒకటి ఆలోచిస్తుంటే శరీరం ఇంకో కర్మ చేస్తూ ఉంటుంది, హృదయంలో భావాలు ఇంకోలాగా ఉంటాయి. అంటే శరీరానికి మనసుకి హృదయానికి ఒక అనుసంధానం అనేది ఉండట్లేదు. సో అలా అనుసంధానం లేకపోవడం వల్ల అన్కాన్షియస్గా మనుషులు లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఈ అన్కాన్షియస్గా లైఫ్ లీడ్ చేసేటటువంటి మనుషులు
ఇంకా మత్తు పదార్థాలని అలవాటు చేసుకున్నారనుకోండి, అంటే తాగడం కానీ తినడం కానీ, సో ఇలాంటి మత్తునిచ్చేటటువంటి అంటే శరీరానికి మూర్ఛలో తీసుకెళ్లేటటువంటి పనులు చేసినప్పుడు ఏమైపోతుందంటే ఇంకా మూర్ఛలో ఉంటారు అని చెప్పి తను ఈ మత్తు పదార్థాలకి దూరంగా ఉండడం చెప్పడం జరిగింది. ఇలా తను కొన్ని కోడ్ ఆఫ్ డిసిప్లిన్ తను ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ధ్యానము. ఇక ధ్యానం గురించి చెప్పుకోవాలంటే ఆయన చెప్పినటువంటి టెక్నిక్ ఏంటంటే ఆనాపానసతి. ఆనాపానసతి స్టేజ్ దాటాక విపස්සన. ఆనాపానసతి గురించి చెప్పుకోవాలంటే సింపుల్గా ఆనాపానసతి అంటే అది పాలి భాషలో పదము. ఆనాపాన అంటే వచ్చిపోయే శ్వాస పట్ల జాగృతి, ఒక అవేర్నెస్. అంటే శ్వాస అనేది ఒక విధంగా చెప్పాలంటే ప్రాణశక్తి. శ్వాస ఉంటేనే మనం జీవించి ఉంటాము, శ్వాస లేకపోతే మనం చచ్చిపోతాం. కాబట్టి శ్వాస అనేది ఒక జీవి భూమి మీద బ్రతకడానికి శ్వాస చాలా అవసరం. ఈ శ్వాస అనేది ఇటు శరీరాన్ని, అటు మనసుని, ఇటు హృదయాన్ని, అటు భావాలని కలుపుతూ ఉంటుంది. అంటే ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. అంటే బాడీ, మైండ్, హార్ట్ అండ్ నెక్స్ట్ కాన్షియస్నెస్, ఈ నాలుగిటిని కలిపేటటువంటి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తూ ఉంటుంది శ్వాస అనేది. సో ఎప్పుడైతే ఈ శ్వాసని మనము జాగృతిలో చూడగలుగుతామో, శ్వాస పట్ల జాగృతిలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా శరీర శుద్ధి, మనశుద్ధి, భావశుద్ధి జరుగుతుంది. దాని ద్వారా మనిషి తన యొక్క చైతన్య స్థితిలో ప్రవేశిస్తాడు. దాని ద్వారా మనిషి నిర్వాణంలో పొందుతాడు అని చెప్పి తను చెప్పడం జరిగింది. శ్వాసని చూస్తూ ఉంటూ, శ్వాసని చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే జనరల్గా మనసు యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే అది ఉంటే గతంలోనే ఉంటుంది, లేదంటే భవిష్యత్తులో ఉంటుంది, కానీ వర్తమానంలో ఉండదు. సో ఈ గతం భవిష్యత్తుల మధ్యలో ఊగిసలాడేటటువంటి ఈ మనస్సుని ఎప్పుడైతే మనం శ్వాస పైన దృష్టి పెట్టినప్పుడు అప్పుడు ఏమైపోతుందంటే మనసు కూడా వర్తమానంలోకి వస్తుంది. యాక్చువల్గా మనిషి జీవించాల్సింది ఎప్పుడు కూడా వర్తమానంలో జీవించాలి, గతం భవిష్యత్తుల మధ్యలో కాదు. ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడు వర్తమానంలో ఉంటుంది. ఇప్పుడు గతం అనేది ఎంత మంచిదైనా ఎంత చెడ్డదైనా ఆ క్షణం అనేది గడిచిపోయింది. అదేవిధంగా భవిష్యత్ అనేది కూడా ఒక ఊహ. అంటే భవిష్యత్ అనేది కూడా వర్తమానంలో వస్తే కానీ మనం దాన్ని అనుభవించలేం. కాబట్టి మనం జీవించాల్సింది వర్తమానంలో. సో ధ్యానం యొక్క మొత్తం ఎసెన్స్ ఏంటి అంటే వర్తమానంలో జీవించేటటువంటి కళనే ధ్యానం. సో ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస, శ్వాస అనేది ఎప్పుడు వర్తమానంలో ఉంటుంది, మనసు అనేది గతం భవిష్యత్తులో ఉంటుంది. సో ఎప్పుడైతే మనము మనసుని శ్వాస పైన లగ్నం చేసినప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ఈ శరీర శుద్ధి, మనశుద్ధి అనేది జరుగుతుంది, భావశుద్ధి కూడా జరుగుతుంది. సో శ్వాస ప్రక్రియని మనం చూసినట్టయితే జనరల్గా శ్వాస అనేది నాభి దాకా వెళ్తూ ఉంటుంది. కానీ చాలామంది డీప్ బ్రీతింగ్ తీసుకోరు, షాలో బ్రీతింగ్ ఎక్కువ తీసుకుంటారు. సో ఎప్పుడైతే మనకి ఈవెన్ ఆరోగ్యం రావాలన్నా, మనిషికి ఆనందంగా జీవించాలన్నా కానీ శ్వాస ఎప్పుడు కూడా చాలా సుదీర్ఘమైన శ్వాస తీయాలి, అంటే నాభి వరకు వెళ్ళాలి శ్వాస అనేది. సో ఆ డీప్ బ్రీతింగ్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు ఏమైపోతుందంటే మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. ఈ 7 చక్రాలలో ఉండేటటువంటి ఆ యొక్క శక్తిని అది జాగృతం చేయడం జరుగుతుంది అనమాట డీప్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు. దానివల్ల ఆరోగ్యం వస్తుంది, అదేవిధంగా మనిషి ఆనందంగా జీవించగలుగుతాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనిషి జ్ఞానోదయం కూడా పొందడం జరుగుతుంది. ఇప్పుడు శ్వాసని కూడా మనం చూసుకుంటున్నట్టయితే శరీరం ఎలాంటి కర్మలు చేస్తుందో శ్వాస అలా తన గతిని మార్చుకుంటూ ఉంటుంది. అంటే నడిచినప్పుడు శ్వాస ఒకలాగా వస్తుంది, పడుకున్నప్పుడు ఒకలాగా వస్తుంది, మనము కోపంతో ఆవేశంతో ఉన్నప్పుడు ఒకలాగా వస్తుంది, ఇమోషన్స్తో ఉన్నప్పుడు ఒకలాగా వస్తుంది. అంటే ఈ శ్వాస అనేది ఎప్పుడు కూడా శరీరంతో, మనసుతో, హృదయంలో భావాలతో మమేకమై పనిచేస్తూ ఉంది. సో ఎప్పుడైతే శరీరంలో కానీ, మనసులో కానీ, హృదయంలో కానీ ఎప్పుడైతే ఉత్తేజనలు వస్తాయో ఆటోమేటిక్గా శ్వాస తన స్వాభావికాన్ని కోల్పోతుంది. సో ఎప్పుడైతే మనము ఈ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ శరీరంలో, మనసులో కలిగేటటువంటి ఉత్తేజనల పట్ల కూడా మనం జాగృతులు అవుతాం. ఇప్పుడు కోపం కానీ, ఆవేశం కానీ, అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వచ్చినప్పుడు ఏమైపోతాయి అంటే మనం అన్కాన్షియస్ అయిపోయి మనం ఒక ఆవేశంతో ఒక కర్మ చేసేస్తూ ఉంటాం. దానివల్ల వేరే వాళ్ళకి హాని జరుగుతుంది, మనకు కూడా హాని జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనం ఈ శ్వాసని పట్టుకొని శ్వాస ద్వారా ఈ అరిషడ్ వర్గాలను ఎప్పుడైతే మనకు చూడడం అలవాటు అయిపోతుందో మెల్లిమెల్లిగా అప్పుడు మనం ఏమైపోతామంటే విపස්සనలోకి ఎంటర్ అవుతాం. విపස්සన అంటే ఏంటంటే పాలీ భాషలో పස්සన అంటే ఏంటంటే చూడడం అనమాట. చూడడం అంటే జనరల్గా మనం తెల్లారు లేస్తే అన్ని కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాం కదా,
మరి ఇదేంటి ఈ పస్సన అంటే ఏంటి అంటే విశేషంగా చూడడం, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడడం. అంటే యథాభూత జ్ఞాన దర్శనం అంటారు దీన్ని. అంటే యథా వాంఛితం కాదు, యథా కల్పితం కాదు, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడడం అన్నమాట. అంటే శారీరక సత్యం ఏంటి, తర్వాత మానసికమైన సత్యం ఏంటి, హృదయం యొక్క సత్యం ఏంటి, తర్వాత ఈ చైతన్య స్థితి ఏంటి అని ఎప్పుడైతే మనలో మనం అంతర్ముఖమయ్యి మనం ఎప్పుడైతే మన గురించి మనకు అవగాహన చేసుకొని అనుభవపూర్వకంగా ఎప్పుడైతే తెలుసుకుంటామో దాన్ని ఏమంటారంటే విపස්සన అంటారు. ఇలా తన ధ్యాన పద్ధతిని చెప్పడం జరిగింది తను. సో ఎవరైతే ఒక 48 నిమిషాలు ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టేసి మనం 48 మినిట్స్ మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు 49th మినిట్లో మనం ఈ శారీరక మానసికమైన ఉత్తేజనాల మీద మనం ఎప్పుడైతే ధ్యాస పెడతామో శ్వాసను చూస్తూ చూస్తూ మెల్లిమెల్లిగా మనము ఈ శారీరక మానసికమైనటువంటి స్థితులను ఎప్పుడైతే మనం చూడగలుగుతామో నెక్స్ట్ ఏమైపోతుందంటే అప్పుడు శ్వాస, శరీరము, మనసు, హృదయము ఇవన్నీ కూడా ఒక నిర్మలమైన స్థితికి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 3 నిర్మలమైన స్థితికి వెళ్తాయో అప్పుడు మనము ఆటోమేటిక్గా ధ్యానంలోకి ప్రవేశిస్తాము. ధ్యానం అంటే ఏంటి? నిర్విచార స్థితి, నిర్మలమైన స్థితి, శరీరంలో ఎలాంటి ఉత్తేజన లేకుండా, మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా నిర్విచార స్థితిలో, నిర్మలమైన స్థితిలో మనం స్థిరమైపోయినప్పుడు మనం ధ్యాన స్థితిలోకి వెళ్తాము. ఈ ధ్యాన స్థితిలో ఒక 48 మినిట్స్ మనం ఉండగలిగితే నెక్స్ట్ మనం సమాధిలోకి ఎంటర్ అవుతాం. ఇదంతా దాదాపు నాకు తెలిసి ఒక 1.5 అవర్ ప్రాసెస్ ఇదంతా కరెక్ట్గా చేయగలిగితే. సో సమాధిలోకి వెళ్ళడం అంటే ఏంటంటే, సమాధి అంటే ఏంటంటే జీవించి ఉండగానే మరణించేటటువంటి కళను నేర్చుకోవడం. అంటే మరణంలో ఏదైతే జరుగుతుందో అది మనం జీవించి ఉండగా అనుభవపూర్వకంగా తీసుకొచ్చుకోవడం అనమాట. సో ఇట్లా సమాధి నుంచి మనిషి జ్ఞానోదయానికి వెళ్తాడు. అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే మొదటిది శీలం, రెండవది సమాధి, మూడవది ప్రజ్ఞ. సో ఎవరైతే ఈ డిసిప్లిన్డ్ లైఫ్ లీడ్ చేస్తూ ఒక ధ్యానం రెగ్యులర్గా ధ్యానంని చేస్తూ అంటే ఆనాపానసతి విపස්සన ప్రాక్టీస్ చేస్తూ ఎవరైతే ఒక సమాధి స్థితిలోకి వెళ్తారో వాళ్ళు ఆటోమేటిక్గా జ్ఞానాన్ని పొందుతారు అని చెప్తాడనమాట. ప్రజ్ఞ అంటారు దీన్ని. ప్రజ్ఞ అంటే ఏంటంటే జ్ఞానం అన్నట్టు. సో జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. సో ఇట్లా తన యొక్క మార్గాన్ని 3 మార్గాల్లో చెప్పడం జరిగింది. ఒకటి శీలం, రెండవది సమాధి, మూడవది ప్రజ్ఞ. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆయన ఆర్య సత్యాల గురించి చెప్పడం జరిగింది. ఆర్య సత్యాలు అంటే ఏంటంటే ఆయన 3 జీవిత సత్యాలని ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకొని చెప్పడం జరిగింది. అందులో మొదటిది ఏంటంటే జీవితం అంటే దుఃఖమయమైంది అంటాడు. అంటే ఒక పిల్లాడు భూమి మీద పుట్టినప్పుడు ఏడుస్తూ పుడతాడు. ఎందుకంటే జనరల్గా మనకి చూసుకున్నప్పుడు ఇప్పుడు ప్రసవ వేదన అనేది తల్లికి ఎంత ఉంటుందో ఆ యొక్క ద్వారం నుంచి బయటికి రావడానికి కూడా బిడ్డ కూడా అంతే కష్టపడతాడు. అంటే అంత కష్టతరంగా ఆ యొక్క తల్లి గర్భం నుంచి బయటికి వచ్చాక తప్పకుండా మనిషికి దుఃఖమే వస్తుంది, ఆనందంగా ఉండలేడు. కాబట్టి జన్మనే దుఃఖంతో స్టార్ట్ అయిందని చెప్పి అంటాడు అనమాట. సో ఇంకా జీవితంలో పెరిగేటటువంటి క్రమంలో రకరకాల దుఃఖాలు ఉంటాయి. అంటే చదువులో కావచ్చు, సంసారంలో కావచ్చు, తర్వాత బాధ్యతలు, మంచి చెడు, నెక్స్ట్ మనకి వార్ధక్యం వస్తుంది, రోగాలు వస్తాయి. ఇంకా అన్నిటికంటే పెద్ద దుఃఖం ఏంటంటే మరణం అనేది అన్నిటికంటే చాలా పెద్ద దుఃఖం అని చెప్పి చెప్తాడనమాట. సో ఈ దుఃఖం ఎందుకు వస్తుంది అసలు జీవితంలో? జీవితం అంటేనే దుఃఖం, ఇదొక ఫస్ట్ ఆర్య సత్యం అనమాట. మరి దుఃఖానికి కారణం ఏంటి అంటే అక్కడ ఏం చెప్తాడంటే దుఃఖానికి కారణం ఏంటంటే ఒకటి రాగము, రెండవది ద్వేషం అంటాడు. అంటే రాగము, ద్వేషము దుఃఖానికి కారణం అని ఎందుకు చెప్తాడంటే జనరల్గా ఇప్పుడు ప్రతి మనిషి యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుందంటే మనం రెగ్యులర్ లైఫ్లో చూసుకున్నా కానీ మనసుకి అనుకూలంగా మనకి అనుకూలంగా ఏదైనా పని జరిగిందనుకోండి మనం ఎగిరిగా అంతేస్తాం. అది ప్రతికూలంగా ఏదైనా జరిగినప్పుడు దుఃఖపడతా ఉంటాం. అంటే మంచి అనే దాని పట్ల ఆసక్తి అంటే ఒక రాగం అన్నట్టు. ఇది చెడు అనుకున్నప్పుడు దాని పట్ల ద్వేషం. సో ఈ రాగద్వేషాలు అనేవి దుఃఖానికి కారణం అని చెప్పి అంటాడు అనమాట. సో మనిషి ఎప్పుడైతే ఈ రాగద్వేషాల నుంచి బయటపడతాడో
అప్పుడు మనిషి దుఃఖ విముక్తి మార్గంలోకి వెళ్తాడు. ఈ దుఃఖ విముక్తి మార్గాన్ని ఏమంటారంటే ఆర్య అష్టాంగిక మార్గం అంటారు. ఈ ఆర్య అష్టాంగిక మార్గంలో 8 మార్గాలు ఉన్నాయి. అష్టాంగ మార్గం గురించి గౌతమ బుద్ధుడు చాలా విశేషంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనిషి యొక్క జీవిత విధానం అనేది కరెక్ట్గా లేనప్పుడు తను ఈ ధ్యాన సాధన కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎదగలేడు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే జీవితంలో ఒక 4 రకాల కళలు ఉండాలి మనిషికి. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్, అంటే నేర్చుకునేటటువంటి కళ ఉండాలి. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి అన్నమాట. ఎందుకంటే ప్రపంచం అనేది చాలా పెద్దది, జ్ఞానం అనేది చాలా అనంతమైనది. మనకి ఎంత తెలిసినా కానీ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. కాబట్టి ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా మనం ఒక లెర్నింగ్లో ఉండాలి, అంటే కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ ఉండాలి. సో ఎవరికైతే నేర్చుకునేటటువంటి కళ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆటోమేటిక్గా శ్రద్ధగా వినడము అలవాటు చేసుకుంటారు. అంటే ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ ఉంటుంది అనమాట. నేర్చుకునేటటువంటి కళ ఉన్న వాళ్ళకి వినేటటువంటి కళ ఉంటుంది, ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ ఉంటుంది. సో ఎవరైతే ఏదైతే నేర్చుకుంటారో, ఏదైతే శ్రద్ధగా వింటారో దాన్ని జీవితంలో ఆచరించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వస్తుంది, అంటే జీవించేటటువంటి కళ వస్తుంది. సో ఎవరికైతే జీవించేటటువంటి కళ వస్తుందో ఇక ఫైనల్గా చెప్పాలంటే ఆర్ట్ ఆఫ్ డయింగ్ వస్తుంది, అంటే మరణించేటటువంటి కళ వస్తుంది అనమాట. సో ఈ జీవించే కళ గురించి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి ఆయన అష్టాంగ మార్గంలో చెప్పడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఒకటి సమ్యక్ దృష్టి, సమ్యక్ వాణి, సమ్యక్ సంకల్పము, సమ్యక్ ధ్యానము, సమ్యక్ సమాధి, సమ్యక్ స్వీకార భావము, తర్వాత సమ్యక్ కర్మ, సమ్యక్ ఆజీవిక. ఇలా 8 అష్టాంగ మార్గాలను తను చెప్పడం జరిగింది. సో ఇంకా భవిష్యత్తులో రాబోయేటటువంటి రోజుల్లో మనం వీటి గురించి చాలా విస్తారంగా తెలుసుకోబోతున్నాము. జీవితంలో మనిషికి ఏదైనా సాధించాలి అంటే కూడా సంకల్పం అనేది చాలా ప్రధానమైనది. అంటే ప్రాపంచికంగా ఏదైనా సాధించాలన్నా, అదేవిధంగా ఆధ్యాత్మికంలో ఎదగాలన్నా కానీ సంకల్పం అనేది చాలా ప్రధానమైనది అని చెప్పి అంటాడనమాట. అంటే ధ్యానంలో, ఆధ్యాత్మికంలో మనం ఎదుగుతున్నామా లేదా అనడానికి ఒక కొలమానం, ఒక యాడ్ స్టిక్ ఏంటి అంటే వ్యవహారిక జగత్తులో మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ఇతరులతో ఎలా బిహేవ్ చేస్తున్నాము, మన నడవడిక, మన నడత, మన జీవిత విధానము, మన జీవిత శైలి ఎలా ఉంది అనేది మనకి అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే కేవలం 1 గంట ధ్యానం చేసేసామా అయిపోయిందా, ఇంకా లైఫ్ అంతా తర్వాత దినమంతా మనం మూర్ఛలో అన్కాన్షియస్గా గడిపాడమా అంటే ఇలా చేస్తే మాత్రం ఎవరు కూడా జ్ఞానాన్ని పొందలేరు. ఎందుకంటే 24 గంటలు, ఒక విధంగా చెప్పాలంటే ధ్యానం అనేది 1 గంట 2 గంటలు చేసేది కాదు. 24 గంటలు ధ్యానాతీతులై ఉండాలి, ధ్యానం యొక్క స్థితిలో ఉండాలి. సో ఎప్పుడైతే 24 గంటలు మనము ధ్యాన స్థితిలో ఉంటామో అప్పుడు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, ఆచరించే ప్రతి ఒక్క కర్మ కూడా చాలా జాగృతిలో చేయడం జరుగుతుంది. సో అట్లా ఎప్పుడైతే మనము మనస వాచ కర్మణ మనం అన్ని పనులు జాగృతిలో చేసినప్పుడు ఏమైపోతుందంటే చేసే ప్రతి పని కూడా ధ్యానం అయిపోతుంది. అట్లా ఎవరైతే ఒక 24 గంటలు జాగృతిలో ధ్యానపూర్వకంగా జీవిస్తారో వాళ్ళకి 24 అవర్స్లోనే జ్ఞానోదయాన్ని పొందొచ్చు, అంటే బుద్ధత్వాన్ని పొందొచ్చు అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇక ధమ్మపదలోకి మనము ప్రవేశించినప్పుడు దీంట్లో ముఖ్యంగా ఆయన కొన్ని సూత్రాలని చెప్పడం జరుగుతుందన్నమాట. అందులో సూత్రాలు ముఖ్యంగా ఏంటి అంటే మనకి ఎస్పెషల్లీ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాడు. ఏంటి అంటే సబ్బ పాపస్స ఏకరణం కుశలస్స ఉపసంపద సేచిత్తే పర్యోదపనం ఏతన బుద్ధాన శాసనం అంటాడు. అంటే ఇప్పుడు ఏ మహాపురుషుడు కానీ, ఏ జ్ఞాని కానీ, అంటే ఎవరైతే జ్ఞానోదయం పొందుతారో
వాళ్ళంతా ఎప్పుడు ఒకే మాట చెప్తూ ఉంటారు. అది బుద్ధుడు 3 మాటల్లో చెప్తాడు ఆ ధర్మాన్ని. ఏంటి అంటే, అన్ని పాపకర్మల నుంచి విముక్తి పొందాలా, సత్కర్మలు చేయాలి, చిత్తాన్ని పరిపూర్ణంగా శుద్ధి చేసుకోవాలి. ఇదే బుద్ధుడి యొక్క శాసనం అని చెప్పి చెప్తాడనమాట. అంటే జీవితంలో ప్రతి మనిషి కూడా ఈ భూమి మీదకి వచ్చాడు అంటే మంచి చెడు 2 తీసుకొని వస్తారు. సో ఈ జీవితంలో మనం ఎందుకు వచ్చాము అంటే చెడుని తీసేసుకొని మంచిని పెంచుకోవడానికి వచ్చాము. అలా పెంచుకునేటటువంటి క్రమంలో ఈ చెడు కర్మలకి దూరంగా ఉండాలా, సత్కర్మలు చేయాలి, అదేవిధంగా మనసుని శరీరాన్ని పరిపూర్ణంగా శుద్ధి చేసుకోవాలి. ఇదే బుద్ధుడి యొక్క ధర్మము అని చెప్పి చెప్తాడనమాట. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటి అంటే, బుద్ధుడు అనే పదానికి అర్థం ఏంటి అంటే, బుద్ధ అనే పదానికి అర్థం ఏంటంటే అవేకెండ్ వన్, అంటే జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి అని అర్థం. అంటే ఎవరైతే అసత్యం నుండి సత్యానికి వస్తారో, అంధకారం నుంచి వెలుగుకి వస్తారో, ఎవరైతే మృత్యువు నుంచి అమృత తత్వానికి వస్తారో వాళ్ళని ఏమంటారంటే బుద్ధుడు అంటారు. అది ఎవరైనా కావచ్చు, కేవలం గౌతమ బుద్ధుడు మాత్రమే బుద్ధుడు కాదు. ఎవరైనా సరే శారీరక శుద్ధి, మానసిక శుద్ధి, భావశుద్ధి చేసుకున్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా బుద్ధుడు కావచ్చు. ఎందుకంటే బుద్ధత్వం అనేది ప్రతి వారి జన్మ హక్కు. జ్ఞానోదయం పొందడం అనేది ప్రతి వారి జన్మ హక్కు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ యొక్క రిసోర్స్ని తీసుకొని వస్తాడు, ఆ యొక్క బీజాన్ని తీసుకొని వస్తాడనమాట. సో దాన్ని ఎవరైతే వికసింపజేసుకుంటారో, అంటే జీవిత వికాసము, మానసిక వికాసం, తర్వాత శారీరక వికాసం, హృదయ వికాసం ఎవరైతే చేసుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళు చైతన్య వికాసానికి వెళ్ళినప్పుడు ప్రతి మనిషి కూడా జ్ఞానోదయం పొందొచ్చు. కాబట్టి ఎవరైనా బుద్ధుడు కావచ్చు. అందుకే ఇంకొక దగ్గర ఆయన చెప్పడం జరుగుతుంది ఏంటంటే, ఏచ బుద్ధ అతీతాచ ఏచ బుద్ధ అనాగత పస్సబుద్ధ జయేదమ్మ అహం వందామి సర్వదా అని అంటాడు. అంటే నాకంటే ముందు ఎంతోమంది బుద్ధుడైన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఎంతోమంది ఉన్నారు, ఇక భవిష్యత్తులో కూడా ఎంతోమంది రాబోతున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ నా నమస్కారం అని చెప్పి ఆయన అంటాడు అనమాట. కాబట్టి బుద్ధత్వాన్ని పొందడం అనేది ప్రతి వారి హక్కు. వాస్తవానికి మనిషి జన్మ అనేది దాన్ని పొందడానికే వచ్చింది. జనరల్గా అందరూ చెప్తారు ఏంటంటే, ప్రతి మనిషికి 84 లక్షల చావు పుట్టుకలు ఉంటాయని చెప్పి చెప్తారనమాట. ఈ 84 లక్షల చావు పుట్టుకలలో అనేక రకాల అనుభవాలను తీసుకొని మనం ఈ మానవ జన్మకు వస్తాము. ఇప్పుడు ప్రతి జీవి కూడా ఏం చేస్తుందంటే, తను ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగాలని చెప్పి ప్రతి వాళ్ళు అనుకుంటారు. ఉన్నట్టుగా ఉండాలని ఎవరు అనుకోరు కదా. సో అట్లా మరి మనిషి జన్మ యొక్క ఉన్నతమైన స్థితి ఏంటి? ఇలాగే మళ్ళీ పుట్టాలి, పెరగాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, దాని తర్వాత పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, టైం వచ్చినప్పుడు రోగాలు, బాధలు, ఇంకా టైం వచ్చినప్పుడు మరణించాలి. ఇదే నా లైఫ్ అంటే? ఇలా జీవిస్తే జంతువులకి మనిషికి పెద్ద తేడా ఏముండదు. ఎందుకంటే మనిషి అనేవాడు తప్పకుండా మనిషిలాగా బ్రతకాలి. అంటే ఒక హృదయంతో బ్రతకాలి, మానవత్వంతో బ్రతకాలి, భూతదయతో బ్రతకాలి, జాలితో, కరుణతో బ్రతకాలి. అలా ఉంటేనే మనిషి. సో ఈ మనిషి యొక్క వికాసం అనేది ఎక్కడ జరుగుతుందంటే, ఇది మాటల ద్వారా జరిగేది కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ప్రయత్నపూర్వకంగా సాధనలోకి ప్రవేశించి ప్రతి వాళ్ళు స్వయం సాధనతో, స్వ అధ్యయనంతో ఈ శారీరక శుద్ధి, మానసిక శుద్ధి, హృదయ శుద్ధి చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఈ యొక్క చైతన్య స్థితికి వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆ యొక్క జ్ఞానాన్ని పొందొచ్చు. సో మనిషి జన్మ ఎందుకు వచ్చింది అంటే భగవతత్వాన్ని పొందడానికే. ఇంకా వేరే పర్పస్ అనేది ఏం లేదు. అంటే మనిషి భూమి మీద పుట్టింది ఎందుకొరకంటే దేవుడు కావడం కోసం. కానీ మనిషే కాలేకపోతున్నాడు అని చెప్పి చాలామంది అంటారు. సో మనిషి దైవత్వాన్ని పొందేదానికంటే ముందు మనిషిలాగా బ్రతకాలి, మనిషి ఒక క్యారెక్టర్తో బ్రతకాలి. అంటే ఇక్కడ ఏం జరగాలి అంటే ప్రతి మనిషిలో కూడా 4 రకాల లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే రకరకాల అనుభవాలను తీసుకొని మానవ జన్మకు వస్తాం కాబట్టి అందులో మనిషిలో రాక్షస లక్షణాలు ఉంటాయి, జంతు లక్షణాలు ఉంటాయి, మానవ లక్షణాలు ఉంటాయి, దైవికమైన లక్షణాలు ఉంటాయి.
సో ఏ లక్షణాలతో మనం జీవిస్తే జీవితం అనేది అటు వెళ్తుంది అనమాట. కాబట్టి ప్రతి వారు కూడా ప్రతి వాళ్ళలో ఉండేటటువంటి ఆ యొక్క దైవిక లక్షణాలని మేల్కొల్పాలి అంటే తప్పకుండా శారీరక శుద్ధి, మానసిక శుద్ధి, భావశుద్ధి అనేది జరగాలి. ఈ 3 జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ చెత్తా చెదారం అంతా పోతూ ఉంటుంది. పోయి ఈ వజ్రాలు లాంటి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ప్రతి మనిషిలో కూడా, అది బయటికి రావడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనిషి దైవత్వానికి వెళ్తాడో ఆటోమేటిక్గా తను భగవత్ స్వరూపం అయిపోతాడు అని చెప్పడం జరిగింది. అండ్ ఇంకో దగ్గర ఏం చెప్తాడంటే నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స అని అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైతే భగవత్ స్వరూపులైనారో, ఎవరైతే అర్హంతులైనారో, అర్హంత అనే పదానికి అర్థం ఏంటంటే అరి అంటే అరిషడ్ వర్గాలు అన్నట్టు. అంటే కామ, క్రోధ, లోభమోహ, ఈర్ష్య, ద్వేషాలను ఎవరైతే అంతం చేశారో వాళ్ళు అరిహంతులు అయిపోతారు. ఎవరైతే సమ్యక్ సంబుద్ధుడు అవుతాడో, సమ్యక్ సంబుద్ధుడు అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానోదయాన్ని ఎవరైతే పొందుతారో అలాంటి వారికి నా నమస్కారం అని చెప్పి అంటాడనమాట. అంటే ఒక విధంగా భారతదేశంలో ఈ యొక్క బౌద్ధ ధర్మం అనేది ఎక్కువ మంది ఆచరించట్లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే బుద్ధ ఫిలాసఫీ అనేది చాలా తక్కువగా చాలామందికి తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందంటే మనకి ఒక విధంగా బుద్ధుడు ఎప్పుడు కూడా మనకి ఆత్మ గురించి కానీ పరమాత్మ గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడలేదు. అందుకే బుద్ధుడిని అందరూ ఏమనుకున్నారంటే నాస్తికవాది అనుకున్నారు. ఆయన నాస్తికుడు అని చెప్పి అన్నారనమాట. ఇప్పుడు వేరే ధర్మ గ్రంథాలకి ధమ్మపదకి ఏంటి తేడా అంటే, ఇతర గ్రంథాలు మనం తీసుకున్నట్టయితే, అంటే వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ అష్టాదశ పురాణాలు, భగవద్గీత ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఎక్కువగా ఆత్మ పరమాత్మకి తర్వాత అలౌకికమైనటువంటి ఆనందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ బుద్ధుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఏదైతే మన కళ్ళకి కనబడదో దాని గురించి ఊహించి మనం ముందుకు వెళ్ళకూడదని చెప్పి అంటాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనుషులు ఎక్కడ జీవిస్తున్నారు, ఎక్కువ కాలం మనుషులు ఎక్కువ జీవిస్తారంటే శరీరం మనసు ఈ పరిధిలోనే ఎక్కువ జీవిస్తున్నారు మనుషులంతా. సో ఈ శరీరం మనసు పరిధిలో జీవించేటటువంటి వ్యక్తులకి అలౌకికమైన ఆనందం గురించి, తర్వాత అంతిమ సత్యం గురించి, ఆత్మ గురించి, భగవంతుడి గురించి చెప్తే అర్థం కాదు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ ఆనందం గురించి ఆయన మాట్లాడలేదు. జీవితం అంటే జీవితంలో దుఃఖం ఉంది, ఈ బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి, అరిషడ్ వర్గాలు ఉన్నాయి, శరీరం అనేది మొత్తము శుద్ధిగా లేదు, మానసిక శుద్ధి లేదు, హృదయ శుద్ధి లేదు. ఫస్ట్ దీన్ని చేసుకోండి. ధ్యానం ద్వారా ఫస్ట్ శారీరక శుద్ధి, మానసిక శుద్ధి, భావశుద్ధి చేసుకోండి. ఇది ఎప్పుడైతే ఈ 3 రకాల పరిశుద్ధత అనేది ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మనిషికి ఆనందంలోకి ఎంటర్ అవుతాడు. సో ఎప్పుడైతే ఆనందంలోకి ఎంటర్ అవుతామో అక్కడ ఆత్మజ్ఞానము, నిర్వాణిక్ స్టేట్కి వెళ్ళడము, అక్కడ మనం బుద్ధత్వాన్ని పొందడం జరుగుతుంది అని చెప్పి తను చెప్పడం జరిగింది. సో ఇలా ఆయన చెప్పడం వల్ల ఏమైపోయిందంటే అంటే ఒక విధంగా ధర్మాన్ని చాలా శాస్త్రీయంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఒక సైంటిస్ట్ ఎలాగైతే ఒక విషయాన్ని గురించి ఎలా అనాలిసిస్ ఇస్తాడో తను కూడా శరీరం గురించి కానీ, మనసు గురించి కానీ, భావాల గురించి కానీ, అదేవిధంగా పంచతత్వాల గురించి కానీ వీటి గురించి చాలా విశ్లేషణాత్మకంగా ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ఇచ్చినట్టు తను ఇవ్వడం జరిగిందనమాట. సో అందుకే ఏమంటారంటే బుద్ధుడిని ధర్మం యొక్క వైజ్ఞానికుడు అని అంటారు. ఈజ్ అ స్పిరిచువల్ సైంటిస్ట్ అని అంటారు అనమాట. సో అంటే సత్యానికి చాలా దగ్గరగా, ధర్మానికి చాలా దగ్గరగా తను వెళ్ళడం జరిగింది. అంటే జనరల్గా ఏం చేస్తారంటే చాలామంది శారీరక సత్యాలను అర్థం చేసుకోరు, మానసికమైన సత్యాన్ని అర్థం చేసుకోరు, అదేవిధంగా హృదయంలో ఉండేటటువంటి సత్యాన్ని అర్థం చేసుకోకుండా ఏదో అలౌకికమైన జ్ఞానం కావాలి, ఇంకేదో కావాలని ఆలోచిస్తారు. కానీ కనిపించేటటువంటి శరీరాన్ని, మనసుని, హృదయాన్ని మీరు అర్థం చేసుకోలేనప్పుడు కనబడని ఒక తత్వాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఎప్పుడు ఆ కనబడని సత్యం గురించి ఎప్పుడు చెప్పలేదు ఆయన. సో అందుకే చాలామంది నాస్తికులు కూడా అందరూ ఇష్టపడతారు బుద్ధుడిని. ఎందుకు ఇష్టపడతారంటే ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు.
అంటే ఏదైతే కళ్ళకు కనిపిస్తుందో దాని యొక్క సత్యాన్ని ఉన్నట్టుగా తను చెప్పడం జరిగిందనమాట. సో అట్లా ఒక విధంగా చెప్పాలంటే మనకి ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటే ఈ పదార్థ జగత్తు యొక్క అంతిమ సత్యం ఏంటి, తర్వాత ఈ శారీరక సత్యం ఏంటి, మానసిక సత్యం ఏంటి అని చెప్పి చాలా విశ్లేషణాత్మకంగా తను చెప్పడం జరిగింది. సో బుద్ధుడు ఏదైతే 2600 సంవత్సరాల క్రితం బుద్ధుడు ఏదైతే ఒక పదార్థ జగత్తు గురించి అయితే ఒక సత్యం చెప్పాడో, సో రీసెంట్గా చాలామంది సైంటిస్టులు దాన్ని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయడం జరిగింది. అంటే ఆయన ఏం చెప్తాడంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ గురించి, సో ఆల్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ నథింగ్ బట్ వేవ్లెట్స్ అని అంటారనమాట. అంటే ఈ యొక్క పదార్థ జగత్తు అనేది ఇది ఒక తరంగాలమయము, చూడ్డానికి చాలా సాలిడిటీగా కనబడుతుంది, కానీ దాని లోపల వెళ్ళి మనం ఒక సత్యాన్ని చూస్తే ప్రతిదీ కూడా పుడుతుంది నశించిపోతుంది, పుడుతుంది నశించిపోతుంది. ఇది పదార్థ జగత్తు యొక్క సత్యం అని చెప్పి తను అప్పుడు చెప్పడం జరిగింది. తను అంతర్ముఖమయ్యి తన లోపల తను చూసుకొని తను ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఈ మధ్యలో సైంటిస్టులు కూడా ప్రూవ్ చేశారు దీన్ని. సో కాబట్టి ఎప్పుడు కూడా ధ్యానం చేసేవాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేవాళ్ళు ఏంటంటే కళ్ళ ముందు కనబడుతున్నటువంటి పదార్థ జగత్తు యొక్క సత్యాన్ని తెలుసుకోవాలా, తర్వాత కనబడుతున్నటువంటి శారీరక సత్యాన్ని తెలుసుకోవాలి, అదేవిధంగా మానసిక సత్యాన్ని తెలుసుకోవాలా, హృదయ సత్యాన్ని తెలుసుకోవాలి. దీన్ని ఎప్పుడైతే మనము అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో, అసలు శరీరంలో ఈ రాగం ద్వేషం అనేది ఎక్కడ ఉత్పన్నమవుతుంది, తర్వాత శరీరంలో ఉత్తేజనలు ఎలా ఉంటాయి, శరీరంలో దుఃఖం వచ్చినప్పుడు శారీరక స్థితి ఎట్లా ఉంటుంది, అదేవిధంగా మానసిక స్థితి ఎట్లా ఉంటుంది. ఇంకోటి ఏం చెప్పాలంటే శారీరక మానసిక స్థితులని కలిపి చూసినప్పుడు ఆ యొక్క సత్యం ఏముంటుంది, పంచభూతాలు ఉంటాయి శరీరంలో. పంచభూతాలు ఎలా పనిచేస్తాయి, పంచధాతువులు ఉంటాయి, పంచతత్వాలు ఉంటాయి. ఈ శరీరంలో 7 శరీరాలు ఉన్నాయి, తర్వాత 21 ఇంద్రియాలు ఉన్నాయి. వీటి యొక్క సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అంటే ఇది కూడా సత్యమే, కానీ ఆంశిక సత్యం అనమాట. అంటే మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సత్యము. కానీ అందరూ ఏం చేస్తారంటే పరమ సత్యం గురించి ఫస్ట్ వెతుకుతూ ఉంటారు, కానీ ఫస్ట్ ఈ ఆంశిక సత్యం గురించి మనం తెలుసుకోనప్పుడు ఆ పరమ సత్యం గురించి మనం తెలుసుకోలేము అని చెప్పి అంటాడనమాట. కాబట్టి తను ఈ కళ్ళ ముందు కనిపించేటటువంటి ఈ యొక్క జగత్తు గురించి, శరీరం గురించి, మనసు గురించి ఒక విశ్లేషణాత్మకమైన ఒక శాస్త్రీయ పరంగా తను చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి బుద్ధుడు వచ్చాక ఆధ్యాత్మికం అనేది ఒక కొత్త ఒరవడి వచ్చింది భారతదేశంలో. కానీ దాని తర్వాత ఏమైపోయిందంటే మళ్ళీ ఈ యొక్క కొంతమంది మాత్రమే ఈ యొక్క బుద్ధుడి ఫిలాసఫీని ఆచరించి వాళ్ళు ధ్యానంలో సాధనలో వెళ్ళడం జరిగింది. కానీ మెజారిటీ పీపుల్ మళ్ళీ ఈ పూజలు పునస్కారాలు వీటిలోనే పడిపోయారు, కానీ దాని యొక్క సారాంశాన్ని తెలుసుకోలేకపోయారు. ఒక విధంగా మళ్ళీ ఒక విధంగా చెప్పాలంటే ఈ ఒక 100 సంవత్సరాల క్రితం, ఎస్పెషల్లీ మనకి స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చాక మన పరిస్థితులు తీసుకుంటే మళ్ళీ డాక్టర్ అంబేద్కర్ ద్వారా, ఒక విధంగా చెప్పాలంటే డాక్టర్ అంబేద్కర్ ద్వారా మళ్ళీ ఈ యొక్క బౌద్ధ ధర్మం అనేది భారతదేశంలో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. అంటే ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారంటే బుద్ధిజాన్ని ఒక మతం లాగా చూస్తున్నారు, ఒక ధర్మం లాగా చూస్తున్నారు. కానీ నేనేమంటాను అంటే బౌద్ధం అనేది ఒక జీవిత విధానం. బౌద్ధం అనేది ఒక జీవితంలో మనకి నడవడిక నేర్పుతుంది, మన నడతని మారుస్తుంది, ప్రతి మనిషిలో పరివర్తన తీసుకొని వస్తుంది. ప్రతి వ్యక్తిలో కూడా ఒక అంతర్పరివర్తన తీసుకొని రావడానికి ఈ యొక్క ధర్మం అనేది ఉపయోగపడాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే గౌతమ బుద్ధుడు ధ్యానానికి ఆద్యుడు. ఆయన వచ్చాక ధ్యానానికి చాలా ప్రచారం జరిగింది. అంటే ధ్యానం ద్వారా మనిషి ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు, ధ్యానం ద్వారా మనిషి బ్రహ్మజ్ఞానాన్ని పొందొచ్చు, ఈ జీవిత లక్ష్యమైన పరమసత్యాన్ని తెలుసుకోవచ్చు అని తను ప్రాక్టికల్గా నిరూపించడం జరిగింది. దాని తర్వాత ధ్యానానికి చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది. అంతకంటే ముందు మనకి భగవద్గీతలో, ఉపనిషత్తులో ధ్యానం గురించి అక్కడక్కడ ప్రస్తావన ఉంది, కానీ పెద్దగా దాన్ని ఆచరించలేకపోయారు ఎవరు కూడా. కానీ బుద్ధుడు వచ్చాక ఏమైపోయిందంటే అది చాలా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది ఒక విధంగా చెప్పాలంటే. సో కేవలం మన భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాలలో, అంటే టిబెట్ కానీ, మయన్మార్ కానీ రకరకాల దేశాలలో బౌద్ధ ధర్మం అనేది ప్రచారం జరిగింది. సో ఆయనకి దాదాపు కొన్ని వేల మంది, లక్షల మంది శిష్యులు ఉండేవాళ్ళు గౌతమ బుద్ధుడికి. మేజర్గా చెప్పుకోవాలంటే ఆయనకి 4 చాలా
గొప్ప శిష్యులు ఉన్నారు బుద్ధుడికి. ఒకరెవరంటే మహాకశ్యప్, తర్వాత సారిపుత్ర, తర్వాత మొగ్దలాయన, తర్వాత భరద్వాజుడు, ఇట్లా కొంతమంది ఆయన అగ్రగణ్య శిష్యుల్లో ఉన్నారు. వారి ద్వారా ఈ యొక్క బౌద్ధ ధర్మం అనేది, అదేవిధంగా బోధి ధర్మ, లావోజు, చువాంగ్జు, సయాజీ ఉబాకిన్, సో ఇట్లా చాలామంది వాళ్ళు అనేక దేశాలలో బౌద్ధ ధర్మాన్ని వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు మనకి. మన ఇండియాలో ఎస్పెషల్లీ ఎస్ఎన్ గోయంకా గారు మళ్ళీ తను బౌద్ధ ధర్మాన్ని, తను ప్రాక్టికల్ ఆస్పెక్ట్ని తను మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది భారతదేశంలో. దాన్ని విపస్సనా మెడిటేషన్ సెంటర్స్ అంటారు. దాని ద్వారా కూడా చాలామంది లాభం పొందుతున్నారు. ఇట్లా అనేక మంది మళ్ళీ బౌద్ధ ధర్మాన్ని భారతదేశానికి తీసుకురావడం జరిగింది. సో ఎప్పుడు కూడా ధర్మాన్ని మనిషి ఆచరించాలి అంటే ధర్మాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అంటే ధర్మం అంటే ఏదో అలౌకికమైన జ్ఞానం కాదు. అసలు శారీరక ధర్మం ఏంటి, మానసిక ధర్మం ఏంటి, తర్వాత హృదయం ధర్మం ఏంటి, తర్వాత చైతన్య స్థితి అనేది ఎలా ఉంటుంది, ఈ విశ్వం యొక్క ధర్మం ఏంటి, ఈ ప్రకృతి ఏంటి, ఈ పంచభూతాలు ఏంటి. సో ఎప్పుడైతే వీటి గురించి మనం అనుభవపూర్వకంగా ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకి ధర్మం అంటే అర్థమవుతుంది. అంటే ఎస్పెషల్లీ 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే మొదటిది ఏంటంటే కాయానుపස්සన అంటారు, అంటే శరీరం యొక్క సత్యం ఏంటి. ఇక రెండవది ఏంటంటే వేదానుపස්සన, అంటే దుఃఖం యొక్క సత్యం ఏంటి. ఇక మూడోది ఏంటంటే చిత్తానుపස්සన, మానసికం యొక్క సత్యం, మనసు యొక్క సత్యం ఏంటి. ఇక లాస్ట్ది ఏంటంటే ధర్మానుపස්සన, అంటే ధర్మం అంటే ఏంటి, ధర్మాన్ని మనం ఎలా తెలుసుకోవాలి, తర్వాత ధర్మం యొక్క అస్తిత్వం అనేది ఎలా ఉంటుంది, విశ్వం యొక్క అస్తిత్వం ఎలా ఉంది, విశ్వం యొక్క ధర్మం ఏంటి, మన మనుషుల యొక్క ధర్మం ఏంటి, ఇట్లా ఈ ధర్మాన్ని తెలుసుకోవడం అన్నమాట. సో బుద్ధుడి యొక్క తత్వంలో ధమ్మపదలో మనం కొన్ని సూత్రాలని తీసుకున్నట్టయితే దాంట్లో ఆయన ఒక విషయం ఏం చెప్తాడంటే, జీవితంలో దుఃఖం అనేది ఎలా ఉంటుందని అంటే ఏ మనిషి అయితే ఒక నకారాత్మక దృష్టితో, అంటే శరీరాన్ని మనసుని అశుద్ధిగా పెట్టుకొని ఏదైతే ఒక కర్మ చేస్తాడో, ఒక పని చేస్తాడో, అంటే శారీరక శుద్ధి లేకుండా, మానసిక శుద్ధి లేకుండా, హృదయ శుద్ధి లేకుండా ఏదైతే ఒక కర్మ చేస్తాడో తనని దుఃఖం అనేది వెంబడించి వస్తుందని అంటాడు. ఎట్లా వెంబడిస్తుంది అంటే ఇప్పుడు ఎడ్ల బండి ఉంటుంది కదా, ఎడ్ల బండిని బండి చక్రాలు ఎట్లా ఎడ్లని అనుసరిస్తాయో అదేవిధంగా మనిషి కూడా దుఃఖం అలా వెంబడిస్తుంది అని చెప్పి అంటాడనమాట. ఇంకొక విషయం ఏం చెప్తాడంటే, ఎవరైతే ఒక నిర్మలమైన మనసుతో, పవిత్రమైన మనసుతో, పవిత్రమైన జీవిత విధానంతో ఏదైనా ఒక కర్మ చేసినా, ఒక మాట మాట్లాడినా, సో ఎన్నడూ వీడని నీడలాగా ఆనందం తను వెంబడిస్తుందని చెప్పి అంటాడనమాట. అంటే ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటంటే, మనం ద్వేషాన్ని ద్వేషంతో జయించలేము, ద్వేషాన్ని ప్రేమతో జయించాలని అంటాడనమాట. ఇప్పుడు తెల్లారులేస్తే మనుషులంతా ఒక విధంగా చెప్పాలంటే ఈర్ష్యాద్వేషాలతో, కామక్రోధ లోభాలతో జీవిస్తూ ఉంటారు ప్రపంచంలో. అంటే ఒక దాని పట్ల ఆసక్తి, ఇంకో దాని పట్ల విరక్తి. సో ఈ రెండింటి మధ్యలో మనుషులు ఒక విధంగా నలిగిపోతున్నారు. సో దీని నుంచి మనం బయటికి రావాలి అంటే మనిషికి ఏం కావాలి, ఎలా ఉండాలి, మనిషి జీవిత విధానం అనేది ఎలా ఉండాలి అంటే తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా ధ్యాన సాధన చేసి శారీరక సత్యాన్ని, మానసిక సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనిషి ఈ దుఃఖం నుంచి బయటికి వస్తాడు అని చెప్పి చెప్తాడనమాట. అండ్ ఇప్పుడు మనకి బుద్ధుడి జీవితంలో మనము చాలా రకాల జాతక కథల్ని మనము తీసుకుంటాము. అంటే మనిషి గతంలో ఎలా ఉన్నాడు, తను జీవిత విధానం ఎలా ఉన్నది అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే ప్రతి వాళ్ళలో కూడా మంచి చెడు లక్షణాలు రెండు ఉంటాయి. కాబట్టి ఎంత చెడ్డ వ్యక్తి అయినా పర్లేదు, ఎంత మూర్ఖుడైనా పర్లేదు, తను ఒక జ్ఞాని యొక్క సంపర్కంలో వచ్చినప్పుడు తను ఆటోమేటిక్గా తను కూడా జ్ఞానాన్ని పొందొచ్చు అని చెప్పి చాలామందికి బుద్ధుడు గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఆయన లైఫ్లో. మనం జాతక కథలో చూసుకుంటే ఎస్పెషల్లీ అంగుళిమాల సంఘటన మనం చూసుకుంటే, ఒక ఊర్లో అంగుళిమాల అని చెప్పి ఒక గొప్ప రాక్షసుడు లాంటి వ్యక్తి ఉండేవాడు అనమాట. తనకి జీవితంలో ఒక అన్యాయం జరిగిందని చెప్పి తను ఒక 1000 మందిని చంపుతా అని చెప్పి సంకల్పం తీసుకుంటాడు. సో తను ఇంకా ఒక అడవిలో ఉండి దారి కాచి ఒక చెట్టు పైన కూర్చొని అట్లా వచ్చిపోయే బాటసార్లని చంపేసి
వాళ్ళ యొక్క బొటమనేలు తీసి మెడలో మాలేసుకుంటాడు అనమాట. అంగులి అంటే అంగుష్టం అన్నట్టు, బొటమనేలు తీసి మాలేసుకుంటాడు, అందుకే పేరు అంగులి మాల అని వచ్చింది. సో అట్లా ఒకసారి బుద్ధుడు ఆ పక్కన ఊర్లో తను ధర్మ ప్రచారం కోసం రావడం జరిగినప్పుడు అక్కడ ప్రచారాన్ని ముగించుకొని బుద్ధుడు వేరే ఊరికి వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఏమైందంటే వాళ్ళు చెప్తారు ఊర్లో వాళ్ళు, అక్కడ అంగుళీమాల లాంటి రాక్షసుడైన వ్యక్తి ఉన్నాడు, మీరు అటు వెళ్ళొద్దు, వాడు మిమ్మల్ని చంపేస్తాడు అని చెప్పి చెప్తాడనమాట. అయితే బుద్ధుడు ఏమంటాడంటే అతని సంకల్పం అంత గొప్పదా, సంకల్పం చెడుదే కావచ్చు బట్ అక్కడ సంకల్ప బలం అనేది ఇంపార్టెంట్, అంత గొప్పదా, ఇంకొకళ్ళని చంపితే తన సంకల్పం నెరవేరుతుందని చెప్పి అంటారు కదా, ఒకటి నేనే అవుతాను అని చెప్పి ఏం చేస్తాడంటే బుద్ధుడు అంగుళీమాలను వెతుక్కుంటూ అడవి మార్గం గుండా వెళ్తాడనమాట. ఆ వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఒక చెట్టు మీద కూర్చుంటాడు అంగుళీమాల. సో అంగుళీమాలకు ఏమనిపిస్తుందంటే అరే అందరూ నన్ను చూసి పారిపోతారు, భయపడతారు, చేస్తారు, ఈ వ్యక్తి ఎవరు ఇంత ధైర్యంగా వస్తున్నాడు నన్ను వెతుక్కుంటూ అని చెప్పి తనకు కూడా ఒక ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అప్పుడు బుద్ధుడు దగ్గరికి సమీపించాక అప్పుడు ఏమంటాడంటే నిన్ను చూస్తే నాకు చంపాలని అనిపించట్లేదు, ఎందుకంటే అందరు నేనంటే చూసి భయపడతారు, పారిపోతారు, నువ్వు ఇంత ధైర్యంగా వస్తున్నావు, ఎందుకో నేను చూస్తే నాకు చంపాలనిపించట్లేదు, నువ్వు తిరిగి వెళ్ళిపో, నేను మంచివాడిని కాదు అని చెప్పి అంటాడనమాట. అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే నీ సంకల్పాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను, నన్ను చంపి నీ సంకల్పాన్ని నెరవేర్చుకో అని చెప్పి అంటాడనమాట. అప్పుడు అంగుళీమాల ఏమంటాడంటే సరే అందరూ నన్ను చూసి భయపడతారు, పారిపోతారు, నువ్వు ఒక్కడి ధైర్యంగా వచ్చావు కాబట్టి నీ చివరి కోరిక ఏంటి చెప్పు అని అంటాడనమాట బుద్ధుడిని. అప్పుడు ఏం చేస్తాడంటే తను ఒక చెట్టు మీద కూర్చున్నప్పుడు నువ్వు ఆ చెట్టు ఆకుని నువ్వు తెంపి నాకు ఇవ్వు, చెట్టు కొమ్మని నరికి నాకు ఇవ్వు అని అంటాడు. అది ఇంతమందిని చంపిన వాడికి చెట్టు కొమ్మని నరకడం పెద్ద కష్టమేం కాదు కాబట్టి ఆ కొమ్మని నరికేసి కింద పడేస్తాడు. సో మళ్ళీ బుద్ధుడు ఏమంటాడంటే మళ్ళీ దాన్ని తిరిగి అతికించు అని అంటాడు. అది ఎలా సాధ్యం? ఇప్పుడు చంపడం అంటే చంపాడు, నరికేయడం అంటే నరికేశాడు, కానీ మళ్ళీ ఎట్లా దాన్ని ఎలా అతికిస్తారు, అది సాధ్యం కాదు కదా అని అంటాడు. అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే నువ్వు ఇంతమంది ప్రాణాలను తీసావు కదా, ఇంతమంది అనవసరంగా చంపావు, ఒక్కళ్ళకైనా నువ్వు ప్రాణం పోయగలవా? సో ప్రాణము పోసే స్తోమత నీకు లేనప్పుడు తీసే హక్కు నీకు లేదు, ఇంతమంది ఎలా చంపగలిగావు అని చెప్పి అంటాడనమాట. అప్పుడు తనకు ఒక స్పార్క్ వెలుగుతుంది మైండ్లో, ఏంటి అంటే తను చేసింది తప్పు అని చెప్పి తనకు అర్థమైపోతుంది. అప్పుడు తను బుద్ధుడి కాళ్ళ మీద పడతాడనమాట. కాళ్ళ మీద పడి తను శిష్యుడు కావడం జరుగుతుంది బుద్ధుడికి. సో అంగుళీమాల కూడా చాలా గొప్ప జ్ఞాని అయిపోతాడు. బౌద్ధ ధర్మంలో ఒక నియమం ఉంది, ఏంటి అంటే ఎవరైతే సాధన చేసి ఒక స్థితికి వస్తారో, అంటే ఆత్మజ్ఞానం కానీ బ్రహ్మజ్ఞానం కానీ పొందుతారో, వాళ్ళు ఆశ్రమంలో ఉండకుండా ధర్మ ప్రచారానికి ఒక ఊరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని అక్కడ ధర్మ ప్రచారానికి వెళ్ళాలన్నమాట. అది నియమం అనమాట. సో అట్లా అంగుళీమాల కూడా తను ఒక ఊరు సెలెక్ట్ చేసుకొని ఆ ఊరికి వెళ్ళడం జరిగింది. ఏ ఊరు అంటే ఎక్కడైతే తను చాలామంది మనుషులను చంపాడో అదే ఊరిని సెలెక్ట్ చేసుకొని వెళ్తాడనమాట అంగుళీమాల. అక్కడ అంగుళీమాలను చూసాక అందరూ భయపడతారనమాట, మళ్ళీ చంపడానికి వచ్చేసాడు. ఎందుకంటే ఈ జనాలకు తెలియదు కదా తను మారాడు, ఒక సన్యాసి అయినాడు, బుద్ధుడి శిష్యుడు అయినాడు అన్న విషయం తెలియదు వాళ్ళకి. ఇంకా పాత జ్ఞాపకాలు మనసులో పోక వాళ్ళు భయపడతారనమాట. అందరూ వెళ్ళి తలుపులు వేసేసుకుంటారు లోపలికి వెళ్ళి. అప్పుడు అంగుళీమాల ఏమంటాడంటే నేను తెలియక చాలా తప్పులు చేశాను, చాలామందిని చంపాను, నన్ను క్షమించండి, నేను ఇప్పుడు పాత అంగుళీమాలను కాదు, నేను చాలా మారిపోయాను, నన్ను చూడండి వచ్చి అని చెప్పి అంటే మళ్ళీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కళ్ళు వచ్చి చూసి ఇంకా వాళ్ళ తన మీద ఉన్నటువంటి ఆ ద్వేషం కానీ కోపం కానీ ఇంకా జనాలకి ఇంకా పోదనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరో ఒకళ్ళని చంపేశాడు అంగుళీమాల. సో ఆ ద్వేషం అనేది పోదు ఇంకా ప్రజలకి. వాళ్ళు ఏం చేస్తారంటే రాళ్లతో కొడతారు అంగుళీమాలని. రాళ్లతో కొడతా ఉన్నప్పుడు తను కింద పడిపోతాడు. కింద పడిపోయి బాడీ అంతా రక్తసిక్తం అయిపోతుంది. అప్పుడు బుద్ధుడి శిష్యుడు వేరే తన దగ్గర ఉండి తను పరిగెత్తుకుంటూ వెళ్తాడు బుద్ధుడి దగ్గరికి. వెళ్ళండి, ఇట్లా అంగుళీమాలను చంపేస్తున్నారు, మీరు రండి ఇక్కడికి అని అంటే అప్పుడు బుద్ధుడు ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చేసి అప్పుడు ఆ స్థితిలో ఉన్నటువంటి అంగుళీమాలని ఒక ప్రశ్న అడుగుతాడు. ఏంటి అంటే ఇప్పుడు చెప్పు అంగుళీమాల, నీ మానసిక స్థితి ఎట్లా ఉంది ఇప్పుడు నీ మనసు ఏం చెప్తోంది, నీ హృదయం ఏం చెప్తోంది చెప్పు అని అంటాడనమాట. అప్పుడు ఏమంటాడంటే నేను ఇన్నాళ్ళు చేసిన తప్పులకి ఇట్లా నేను ఫలితాన్ని అనుభవిస్తున్నాను. సో నా శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది. సో దీని నుంచి కూడా, ఈ పాపకర్మ నుంచి కూడా నేను విముక్తి అయిపోయాను.
సో ఎవరైతే నాకు ఈ అవస్థని తీసుకొని వచ్చారో వాళ్ళ పట్ల ఎలాంటి కోపం కానీ ద్వేషం కానీ నాకు లేదు అని చెప్పేసి అంగుళిమాల చనిపోతాడనమాట. అంటే ఒక వ్యక్తి జీవితాంతం ఎలా బ్రతికాడు అనేది ముఖ్యం కాదు, చనిపోయేటప్పుడు తన మానసిక స్థితి ఎట్లా ఉంది, తన హృదయక స్థితి ఎట్లా ఉంది అనేది ఇంపార్టెంట్. అందుకే ఏమంటారంటే ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే తన జీవితం మొత్తం చూడాల్సిన అవసరం లేదు, తన మరణం చూస్తే తెలుస్తుంది తను ఎలాంటి వాడు అని చెప్పి. అంటే ఒక విధంగా చెప్పాలంటే జీవితం అనేది ఒక పరీక్ష అయితే మరణం అనేది ఒక రిజల్ట్ లాంటిది అనమాట. సో మానసిక ఆ టైంలో టైంలో మానసిక స్థితి ఎట్లా ఉంది దాన్ని బట్టి మళ్ళీ తను నెక్స్ట్ లైఫ్కి రావడం జరుగుతుందన్నమాట. సో అట్లా అంగుళిమాల ఒక మైత్రి భావనతో, ఒక కరుణతో, ఒక స్నేహంతో ఎవరైతే తనకు ఆ స్థితిని తీసుకొచ్చారో వాళ్ళ పట్ల ఎలాంటి ద్వేషం కానీ కోపం కానీ లేకుండా ఒక సమ్యక్ జ్ఞానంతో తను శరీరాన్ని వదిలిపడడం జరిగింది. సో ఇక్కడ తన శిష్యులకు ఏం చెప్తాడంటే ఈ విషయము గురించి చెప్తాడనమాట. బుద్ధుడు ఏం చెప్తాడంటే మనిషికి మానసిక స్థితి అంటే జనరల్గా మరణం టైంలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటి అంటే మరణం టైంలో ఏమవుతుందంటే మన లోపల సంస్కారాలు ఉంటాయి. అంటే 3 రకాల సంస్కారాలు ఉంటాయి ప్రతి వ్యక్తిలో కూడా. అదేంటంటే ఒకటి నీటి మీద రాసిన రాతల్లాగా ఉంటాయి కొన్ని సంస్కారాలు, అవి ఇలా వస్తాయి అలా వెళ్ళిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఇసుకలో రాసిన రాతల్లాగా ఉంటాయి కొన్ని సంస్కారాలు, అవి ఒక పెద్ద అలా వస్తే కానీ అది కొట్టుకుపోవు. ఇక మూడవది ఏంటంటే రాతి మీద చెక్కినటువంటి బలమైన సంస్కారాలు కొన్ని ఉంటాయి, అది పోవడానికి కొన్ని జన్మలు పడుతుంది ప్రతి మనిషికి కూడా. సో మరణం టైంలో ఏం జరుగుతుంది అంటే ఏదైతే మన లోపల బలమైన సంస్కారం ఉంటుందో అది బయటికి రావడం జరుగుతుంది. ఇది ప్రకృతి యొక్క నియమం అన్నమాట. ఈ ప్రకృతి యొక్క నియమం ప్రకారము ఆ బలమైన సంస్కారం బయటికి వచ్చి మనిషి అదే యొక్క స్వభావంతో మళ్ళీ నెక్స్ట్ లైఫ్కి రావడం జరుగుతుంది. సో ఇట్లా అక్కడ తను మరణం గురించి, ఆ యొక్క సంస్కారాల గురించి, దాని గురించి తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇట్లా చెప్పుకుంటూ ఆయన ఏమంటాడంటే జీవితంలో మనిషికి 4 క్వాలిటీస్ అంటే దైవికమైన లక్షణాలను పెంచుకోవడానికి 4 క్వాలిటీస్ ఉండాలని అంటాడు. ఒకటి ఏంటంటే మైత్రి ఏంటంటే మైత్రి భావన అంటాడు. అంటే విశ్వ వసుదైవ కుటుంబకం అనే కాన్సెప్ట్తో బ్రతకాలి. జనరల్గా మనం ఫ్రెండ్షిప్ చేస్తాం, ఎలా చేస్తామంటే మన ఏజ్ చూసి కులము మతము ఏదో ఒక ప్రాతిపదికన మనం చేస్తూ ఉంటాం ఫ్రెండ్షిప్ చేస్తే. అలా కాదు, సర్వమానవాళితో మైత్రి భావనతో ఉండడం, సకల జీవరాశులతో మైత్రి భావనతో ఉండడం, అంటే విశ్వ వసుదైవ కుటుంబకం అనే కాన్సెప్ట్ ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మైత్రి భావనలోకి వస్తారు. ఇది ఫస్ట్ క్వాలిటీ. ఇక రెండవది ఏంటంటే కరుణ. అంటే ఇప్పుడు అరిషడ్ వర్గాలు అనేవి ఎప్పుడైతే ఒక రూపాంతరం చెందుతాయో అది మెల్లిమెల్లిగా ఒక సద్భావనకి మారుతాయి అన్నమాట. ఇప్పుడు కోపం అనేది రూపాంతరం చెందింది అనుకోండి, కరుణ అయిపోతుంది. సో ఆ కరుణ భావనతో ఉండడం, భూతదయతో ఉండడము, తర్వాత వేరే వాళ్ళ మేలు కోరుకోవడం, ఇది ఒక లక్షణం. ఇక మూడవది ఏంటంటే ముదిత అంటే ఏంటంటే జనరల్గా మనము మన కళ్ళెదుట ఎవరైనా బాగా డెవలప్ అయినా, బాగా అభివృద్ధిలోకి వచ్చినా జనరల్గా మనం జలసీగా ఫీల్ అవుతాం, ఈర్ష్యతో ఫీల్ అవుతాం. బట్ ముదిత అంటే ఏంటంటే వేరే వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండడం చూసి వాళ్ళ ఆనందంలో మనం ఆనందాన్ని వెతుక్కోవడం, ఇది ముదిత. ఇక నాలుగవది ఏంటంటే ఉపేక్ష, అంటే సమతా భావన. ఒక విధంగా చెప్పాలంటే సమతా భావన అంటే ఈక్వానిమిటీ. అంటే జీవితంలో సుఖం దుఃఖము కష్టాలు నష్టాలు అన్నీ వస్తాయి. అంటే జనరల్గా మానసిక స్థితి ఎట్లా ఉంటుందంటే ఒకదాన్ని మంచి అనుకుంటాం, ఇంకో దాన్ని చెడు అనుకుంటాం. మంచి అనుకునేదాని పట్ల ఆసక్తిని పెంచుకుంటాం, చెడు అనేదాని పట్ల మనము ద్వేషాన్ని పెంచుకుంటాం. సో ఈ మంచి చెడులకి అతీతంగా ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఒక సమతా భావనకు వస్తారు. ఇప్పుడు జీవితంలో మంచి కానీ చెడు కానీ ఎలా జరుగుతుందంటే మంచి కూడా కొంచెంసేపు ఉండి వెళ్ళిపోతుంది, సుఖం కూడా కొంచెంసేపు ఉండి వెళ్ళిపోతుంది, కష్టం కూడా కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతుంది. ఏది కూడా శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే జీవితం అనేది పరివర్తనమయం, ప్రతి క్షణం మారుతూ ఉంది. సో మార్పు అనేది ఈ ప్రకృతి సహజ ధర్మము. కాబట్టి ఇలా మారిపోయే దాని గురించి ఏం ద్వేషాన్ని పెంచుకోవాలా, ఏం రాగాన్ని పెంచుకోవాలి. కాబట్టి రెండింటిని ఎప్పుడైతే ఒక సమతా భావనతో ఈక్వానిమిటీతో మనం చూడగలుగుతామో అప్పుడు ఏమైపోతుందంటే మనిషి జీవితం అనేది ఒక ఆనందకరమైన స్థితిలోకి వెళ్తారు. సో కాబట్టి ఇట్లా వివిధ రకాల అంశాలపైన తను ధమ్మపదలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో మనము వీటి గురించి చాలా విశ్లేషణాత్మకంగా మనం ఒక్కొక్క పాట గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో మీరంతా కూడా దీన్ని చూడండి. సో నాతో పాటు ప్రయాణం చేయండి. ఇంకా చాలా విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటాను. కాబట్టి ముఖ్యంగా ఆనాపానసతి టెక్నిక్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూడండి.
ఎందుకంటే ఆనాపానసతి అనేది బుద్ధుడు చెప్పిన టెక్నిక్ కాబట్టి దీంట్లో ఇంకా లోటుపాట్లు చాలా ఉంటాయి. ఇంకా ఫిలాసఫీ తెలుసుకొని ఒక సత్యాన్ని తెలుసుకొని సాధన చేస్తే ఇంకా చాలా ఈజీగా మనము ధ్యానంలోకి ప్రవేశించవచ్చు. తర్వాత చాలా తొందరగా మనము ఆ యొక్క నిర్వాణాన్ని పొందొచ్చు, బుద్ధత్వాన్ని పొందొచ్చు. అంతిమంగా మీలో కొలువైనటువంటి ఆ భగవతత్వానికి నా ప్రణామములు. నమో బుద్ధాయ.